అమ్మాయిలకి లవ్ ఎలా చూపించాలో తెలియదు. సినిమా చూస్తున్నాం బ్రో, జోక్ వచ్చింది బ్రో, నువ్వేం చేస్తావు? నేనేం చేస్తాను? ఇది కొరికేస్తుంది. రొమాంటిక్ సీన్లో కొరికినా ఏదో చేయొచ్చు మరి, జోక్ కొరకడం ఏంటి? ఇప్పుడు నేను నవ్వాలా అబ్బా అనుకోవాలా? గర్ల్స్ ఆర్ బ్యాడ్, అర్థం కాదు అసలు అమ్మాయిలు. ఈ మధ్య కొంతమంది నన్ను గుర్తుపడుతూ ఉంటారన్నమాట బయట, ఏదో లైట్గా ఏదో ఏదో అలా అనుకుంటాం అంతే. అప్పుడప్పుడు అబ్బాయిలు అనుకో, అప్పుడే దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు చూసా పోలీసు గారు, ఇలా అంటే ఇదే ఎక్స్ప్రెషన్. తీరా బయటికి ఒకటి వచ్చేసి జోక్ చెప్పు అంట. ఒరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను రా, జోక్ చెప్పు చెప్పు అంటున్నాడు. నాకు రావట్లేదనియా, రాదలాగా. ఇప్పుడు నువ్వు పోసుకుంటున్నావు అనుకో, ఎవడని వచ్చాడు అలా అన్నాడు అనుకో, అది రా. అబ్బాయిలకే అర్థమయ్యే జోక్స్. ఓకే ఓకే చెప్పు అంటాడు. లేదా ఈ ఎక్స్ప్రెషన్ కాదనుకో, అబ్బాయిలు ఇంకో ఎక్స్ప్రెషన్ ఇస్తారు, అది దీనికన్నా భయంకరంగా ఉంటుంది. అప్పుడే ఫస్ట్ టైం అది జీవితంలో పాంచు అంటే ఏంట్రా నెక్స్ట్ ఏంట్రా ప్యాంట్ పెట్టుకుంటావా అన్న భయంగా ఉంది. అమ్మాయి అన్న అయితే రారా. ఇది అబ్బాయిలు. అమ్మాయిలు అయితే సింగిల్ ఎక్స్ప్రెషన్. వాళ్ళ దగ్గర నేనేదో దింకెళ్ళిపోయినట్టే చూస్తాను. అమ్మాయిలు నన్ను గుర్తుపెడితే చూడు, సపోజ్ నేను ఎక్కడ ఉన్నా అనుకో, ఈ అబ్బాయి నేను అనుకో, ఇలా డైరెక్ట్గా చూడరు, ఇటు సీరియస్గా చూసి ఇటు నవ్వుతూ ఉంటుంది. ఇటు సీరియస్ చూస్తుంది, నేను చూస్తా. ఒకసారి ఏమైందో తెలుసా, అలా చూసి పక్కన బాయ్ ఫ్రెండ్ ఆడి చెప్తుంది, నేనేం చేయలేదు. ఆఫ్ కోర్స్ నా ముఖం ఎలా ఉంటుంది, పోలీస్ స్టేషన్లో దొంగలు, డెకాయిట్స్, రేపిస్ వాళ్ళ ఫోటోలు ఉంటాయి చూసా, అలాగే ఉంటుంది. సైడ్ యాంగిల్ అలాగే ఉంటుంది చూడండి, కాబట్టి మోస్ట్లీ అలాగే ఉంటుంది ఆల్మోస్ట్. నేనేం చేయలేదు అంటే వాడు వెంటనే ఫోన్ తీసి, ఇదేంట్రా 100కి డైల్ చేస్తున్నాడు ఏంటి, మెట్రో తలుపులు కూడా మూసేస్తున్నాయి రా ఒరే. వీడు కూడా చూస్తున్నాడు నన్ను. ఈఎంఐ తర్వాత వీడు లేచాడు, నేనేం చేయలేదు రా బాబు. హాయ్ మీరు స్టాండప్ కామెడీ చేస్తారు కదా అన్నాడు. నా పేరు చెప్పరా అన్న. వెంటనే ఫోన్లో మీ పేరు జామ్ కాదరా జాంకాయ్, అది అమర్ జాంబి తమర్ ఇన్స్టాగ్రామ్ ఐడి అది. జామ్ అంట. మొన్నాడు ఎవడ జాబ్, అది కాదు కిసాను కెచప్పు మయోనీస్ కాదు నాన్న, అవి కాదు, డార్క్ అయిపోకు. జామ్ అంటే జస్ట్ ఆ మినిట్. ఇదేమో జామ్ అంటే, అరే జాంకాయ్ జామ్ కాదురా అది, నా పేరు అమర్ అంటే షీఈ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మరి ఆమె రావచ్చు కదా, అదే కదా జస్ట్ మిస్. అలా నువ్వు చుక్కలు పడిపోయినాయి. ఇప్పుడు అమ్మాయిలు ఎవరైనా నన్ను చూస్తున్నారు అనుకో, నేనే ఆ రిప్పుకి నేనే ఇన్ఫ్యాక్ట్ ఇలా చూస్తుంది అనుకో, హాయ్ నేను మీకు తెలుసా, నాకు మీరు తెలుసా, మరి అనేది ముందుకు రాలేదు. డేంజర్ అమ్మాయిలు అసలు, అమ్మో అని అర్థం కారు. అబ్బాయిలు బాయ్స్ ఆర్ వెరీ సింపుల్ క్రీచర్స్ అనమాట. ఫర్ సపోజ్ చిన్న చిన్న నాటికి ఆనందపడిపోతూ ఉంటారు. నువ్వు లేకు బ్రో, మీరు ఒకసారి ఈ అబ్బాయికి చూసి ఒకసారి మీ షర్ట్ బాగుందేనండి కూర్చోండి, 10 రోజులు నిద్రపోడు.
ఒక ర్యాండమ్ అమ్మాయి ఒక అబ్బాయి దగ్గరికి వచ్చి మీ షర్ట్ బాగుంది అంటే ఉతకడా షర్టు, స్నానం కూడా ఇలా వేసుకుని వాటర్ ఈ షర్టు బాగుంది. ఆడు జూడియోలో ఏ 200 300 పెట్టుకొని కొనుక్కుంటే అయినా సరే ఇంత సింపుల్కి అబ్బాయిలు నవ్వించడం కూడా చాలా ఈజీ, చాలా ఈజీ. సింపుల్ జోక్స్ అవుతారు. నాకు తెలిసి ఇది ఖైదీల షర్ట్ లాగా ఉంటుందని. సింపుల్. అదే అమ్మాయిలు అనుకో, డ్రెస్ బాగుంది అంటే, సపోజ్ మీ డ్రెస్ బాగుందంటే బాగుందనే వేసుకున్నా. కొత్తగా ట్రై చేయి. అలా కాదు నువ్వేం చేస్తావంటే, ఈ షో కాదు వేరే షోస్ ఉంటాయి దానికి, అది బుక్ చేసుకో. ఎనీవే నాకు తెలుసు, ఐ నో. ఏదైనా కొత్తగా చెప్పు. నువ్వు 3 ప్యాక్ వాడినా రాని సంతోషం ఏంటి? నువ్వు 3 ప్యాక్ వాడినా రాని సంతోషం వాడెవడో హెయిర్ డ్రెస్సింగ్ చేసి తెప్పిస్తాడు. బాగుందా? అలాగే ఉంటుంది. అది ఇన్ఫ్యాక్ట్ వెళ్ళాలి అంటాడు జుట్టు ఎక్కడ ఉంటే. దిస్ ఓకే మేడం, దిస్ ఇస్ ఓకే మేడం, దిస్ ఇస్ ఓకే మేడం, దిస్ ఇస్ ఓకే. చిన్నవి నీ హెయిర్ డ్రెస్సర్ నేమ్ చెప్పు. హెయిర్ డ్రెస్సర్ నేమ్ చెప్పు నీది. మొట్టకాయలు అన్నానే పిలుస్తాను, అంతేనా? అమ్మాయిలు ఫాలో అవుతారు తెలుసా హెయిర్ డ్రెస్సర్ని? నిజంగా కాదు, ఇన్స్టాగ్రామ్లో మొన్న లిస్ట్లో ఈడెవడని అడిగా, ఈజ్ మై హెయిర్ డ్రెస్సర్. ఫ్రెండ్సా మీ ఇద్దరు? నో 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 నో, జస్ట్ ఊరికే అలాగా ఫాలో అయితే నాకు బాగా హెయిర్ స్టైల్ చేస్తాడని నా ఫీలింగ్. ఎవడైనా మీలో ఎవడైనా సరే గుండెల మీద చేసుకొని చెప్పండి, బార్బర్ షాప్ నుంచి బయటకు ఆనందంగా వచ్చినాడు ఒక్క మగాడు అన్న ఏం చెప్పారన్నా, ఏం చేసావన్నా? జస్ట్ ఇలా కళ్ళు మూసుకొని తెలిసానన్నా, అంతే అన్నా. బాగుంటుందన్న ఇది లేటెస్ట్ స్టైల్ అన్నాడు. ఇదంతా తీసేసి నేను గోట్లాగా ఉన్నాను, 2 కొమ్ములు పెట్టి నచ్చినాడు. అన్న ఇలా కాదన్న, నేను ఊరికే చిన్న కట్ చేయమన్నాను అంతే, నువ్వు ఫేడ్ చేస్తావు అంటే పెరుగుద్ది కదా అన్న అంట. ఇలా నేను తిరగలేను కదా, అది పెరుగుద్ది ఓకే. బ్యాడ్. బట్ నాకు నచ్చేది ఏంటంటే అమ్మాయిలతో కాన్వర్జేషన్స్ బాగుంటాయి, అబ్బాయిలతో చాలా చండాలంగా ఉంటాయి. ఎక్కడున్నావు? ఇట్లా ఉన్నాను. బయటికి వెళ్దామా? సరే వచ్చా ఇంటికి. కట్ చేస్తే బయట ఉంటారు, పిచ్చి కుక్కలాగా 6 గంటలు తిరుగుతారు బయట, ఏం చేస్తారు ఎవరికి తెలియదు. అమ్మాయిలు అలా ఉండదు కాన్వర్జేషన్. ఇప్పుడు జనరల్గా అమ్మాయిలు ఒకటి స్టార్ట్ చేసి దాని వైపు వెళ్ళరు, వేరే వైపు వెళ్తారు. చిన్న ఇలా స్ట్రైట్కి వెళ్ళి సాక్బల్ స్కిట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ స్కిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు స్నానం చేసి బట్టలు వేసుకుంటావు కదా, జనరలీ వాళ్ళు ఏ బట్టలు వేసుకోవాలో అవి తీసి బెడ్ మీద ఇలా పెట్టుకొని నైస్ కదా, తనలో తానే, రూమ్లో ఎవరు లేరు, ఎవరైనా నువ్వు బయట నుంచి టాప్ యాంగిల్ వ్యూ చూస్తే పిచ్చిదై పిల్ల అనుకుంటావు. జస్ట్ ఊరికే హౌ నైస్ ఇట్ ఈస్. వెళ్ళి స్నానం చేయి, అది ఎక్కడికి వెళ్ళదు, ఎవడో తీసుకెళ్ళడు. సడన్ ట్విస్ట్, నీకు ఫోటో పంపించచ్చు చూడు ఎంత బాగుందో. అసలు పాయింట్ ఏంటి? స్నానం చేయడం. సరే డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళకుండా స్టెప్ మార్చావు, తీసి పెట్టావు. నెక్స్ట్ ఏం చేయాలి? స్నానం చేయాలి. నువ్వు దాన్ని పొగుడుతున్నావు, ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? స్నానం చేయాలి. చూడు ఎలా ఉందో, అది దీనికన్నా కుళ్ళుబొద్ది, కానీ దాని కింద నీ షూస్ బాగోవేమోనే అంటది.
ఇప్పుడు స్నానం చేయదు, నన్ను ఇంత మాట అంటుందా? ఇప్పుడు షూస్ పట్టుకుంటుంది. తీసింది. ఇంకోటి, ఇప్పుడు బయటికి కూడా వెళ్ళదు. సో ఎనీవే సడన్ ట్విస్ట్ అయితే ఉంటుంది, అది మాత్రం నిజం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కాన్వర్జేషన్, సపోజ్ అబ్బాయిలు బయటకు వెళ్ళి తిందాం అనుకో, నేను ఏమంటాను, పదరమాయ వెళ్ళి తిందాం అంటాను, అంతే కదా. నాకేం జరిగిందో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐ హ్యావ్ ఎ లవర్, ఓకే. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో హుక్ ఉంటుంది తెలుసా? హుక్ అంటే ఏంటో తెలుసా? స్టార్టింగ్ ఒక హుక్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ రెడ్ బుల్ అమ్మాను అనుకో, ఓపెనింగ్ షాట్ ఇలా అంటే ఇలా వింగ్స్ వస్తాయి, అది హుక్. మనిషికి వింగ్స్ అంటే అని చెప్పి చూస్తాం అనమాట. అమ్మాయిలు కూడా అలాగే మాట్లాడతారు, సేమ్. అట్లీస్ట్ నేను చూసినంత వరకు అయితే. నీకు పృథ్వీరాజ్ తెలుసా? అమ్మాయిలతో ఎక్కువ కాలం ఉన్నావు అనుకో, ప్రతిదానికి మనం అంటాం, తెలియకపోయినా ఎర్రిపాప కదా. అదే నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాడు, ఎందుకున్నాడు, హీ మెసేజ్డ్ మీ. ఏం మెసేజ్ చేశాను అనే లోపే బయటికి వెళ్ళి ఏమన్నా తిందామా అంటది. ఇప్పుడు నువ్వేమంటావు? తిందామనే అనాలి. ఎవడాడు అన్నావు అనుకో, ఆడాడు చేస్తున్నాడు, పేట్రియార్కల్గా బిహేవ్ చేయకూడదు, ఓకే. అట్లా చేయకూడదు, అలా రాడ్ అయిపోకూడదు. నిన్ను చూసినట్టయితే పృథ్వీరాజ్ ఎవడు కమెడియన్ కుడతా. సో నేను ఓకే బయటకు వెళ్దాం, బయటకు వెళ్ళి మెల్లగా మనం పడదాం అనే ఫీలింగ్లో ఉన్నాను నేను. సరే అని చురోల్సో తెలుసా నీకు అంది. ఐ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్? చురోల్సో తెలుసా నీకు అంది. తెలీదు. చికిరీ తెలుసు నేను. చికిరీ లేదు చురోల్టోకి వెళ్దాం మనం అన్నట్టు. ఓకే ఫైన్ అని చెప్పి వెళ్ళి కూర్చున్నాం. వి ఆర్డర్డ్. సో మాట్లాడుతున్నాం అన్నమాట. మాట్లాడుతుంటే అది పృథ్వీరాజ్, ఇది ఎలా ఉంటుంది చెప్పు. పృథ్వీరాజ్ గారు ఎవడు? మీన్ వైల్ మీ సర్చింగ్ వేర్ ఇస్ పృథ్వీరాజ్. అడుగు, వీడేదో పెద్ద ఫిగర్ లాగా ప్రైవేట్ అకౌంట్ పెట్టుకున్నాడు. ఎనీవే సరే పృథ్వీరాజ్ అయినా అమ్మాయి చెప్పింది అంటే అందులో ఏమన్నా ఉంటే మనకి చెప్పుద్ది కదా, తనే చెప్పాలి కదా అని చెప్పి ఒక డీసెంట్ మ్యాన్ లాగా నేను కూడా ఏం మాట్లాడకుండా హ్యాడ్ ఎ గుడ్ టైమ్. వీఆర్ బ్యాక్. ఒక 2-3 days నాకు ఆ పృథ్వీరాజ్ కూడా కల్లోకి వస్తున్నాడు. సేమ్ వాడు డిస్ప్లే పిక్తో వస్తున్నాడు, వచ్చేలా చూస్తున్నాడు కల్లో. ఒరే నా కొడక, డిస్ప్లే పిక్లో కూడా వాడు ఇలాగా పువ్వు పట్టుకొని ఉన్నాడు. ఆ పువ్వు ఇంకెక్కడైనా పెట్టుకోవాల్సింది. సరే పిల్లలాగో చెప్పట్లేదు మనకే. నేను కూడా ఒకరోజు ఏం చేశాను, సరే పని చేసుకుంటా ఉంది, డిస్టర్బ్ చేయకుండా ఫోన్లో చూస్తుంటే రేష్మి లైక్డ్ యువర్ పిక్ అని వచ్చింది. జనరల్గా అమ్మాయి పేరు కదా రేష్మి. జనరల్గా ఎవరైనా అమ్మాయి ఒక అబ్బాయి లైక్ చేసిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే తెలుసా. ఆల్మోస్ట్ అలాగే చెప్పుకుంటారు యాదవ్లో. నేనేం చేశాను వెంటనే, హాయ్ రేష్మి హౌ ఆర్ యూ? ఏ ఐఎమ్ ఫైన్, నైస్ షర్ట్ అంది. ఇనుములో హృదయం చెలే ముద్దిమ్మంటూ నిన్నే తలిచి. నేనేం చేశాను, కొంచెం ఓవర్ యాక్షన్ కదా అని కాల్ క్వశ్చన్ మార్క్. ఓ యా ఐమ్ ఫ్రీ. ఇన్స్టాగ్రామ్ కాల్. ఐ లవ్ సోషల్ మీడియా యాప్స్. చాట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, ఇంకేమైనా చేసి దొరికిపోవచ్చు, జాగ్రత్తగా ఉండండి. సో ఎనీవే కాల్ చేసాను. లోపల ఉంది పిల్ల. అక్కడేం నువ్వు టూ ఇమాజినేటివ్ అయిపోతున్నావు. ఇంకోసం అంటే మే ఇట్రా అని పిలుస్తాను. సో నేను ఫోన్ చేస్తే అమ్మాయి ఎత్తింది. ఏ హాయ్ అనగా బయటకు కొంచెం సౌండ్ దగ్గర, హాయ్ రేష్మి హౌ ఆర్ యూ? వెంటనే ఇక్కడ ఏదో పని చేసుకుంటున్నా
అమ్మాయిలు ఊరికే పని చేస్తారు. మా మమ్మీ టీవీ చూస్తుంటే అలా తుడుస్తూ ఉంటుంది. వాషింగ్ మిషన్ డగ్ 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 కొట్టుకుంటుంటే దాని మీద పడిపోతుంది, ఏదో పెట్టింది, దాన్ని మళ్ళీ నుంచో పెడుతుంది. సైకో మమ్మీ. సో ఈ పిల్ల ఏదో చేస్తుంది, హాయ్ రష్మి హౌ ఆర్ యు అనగానే జిగ్మ తిరిగింది బ్రో. కానీ వెంటనే అమ్మాయిలు ఇన్వాల్వ్ అవ్వరు. అలా ఇన్వాల్వ్ అయితే అయ్యేది మనము. అలా అయ్యి చాలాసార్లు ఎరుపుగా ఇందాక అన్నాడు కదా పృథ్వీ అని. లెట్ ఇట్ ఫ్లో, మెల్లగా రావాలి అది. సో నేను కూడా అవునా యు ఫ్రీ, ఓ యా నేను కూడా ఫ్రీ, బయటికి ఎందుకు మా ఇంటికి. ఇందాక అక్కడుంది బ్రో నేను మాట్లాడుతుంటే, ఇంటికి అన్నప్పుడు ఇక్కడే ఉంది బ్రో ఇలాగా. అన్నిటికన్నా నీ మీద చాలా ఫ్యూరియస్గా ఉందని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? సైలెంట్గా నేను చూస్తున్నప్పుడు. నీకు చెమట్లు ఇక్కడ వస్తూ ఉంటాయి, మెల్లగా నీ గుండె చప్పుడు నీకే అనిపిస్తూ ఉంటుంది, నువ్వేదో తప్పు చేసిన ఫీలింగ్ నీకు వస్తుంది, మెల్లగా కాళ్ళు వణుకుతూ ఉంటాయి. సెక్స్ చేసి కాదు, చేయకుండానే వణుకుతూ ఉంటాయి. ఏదో తేడా ఉంది. ఓకే రష్మి, I'll call you later. జనరల్గా ఇప్పుడు నేను తిట్టాలే, కొట్టాలే, మలయాళం సారీ ఇందాక సిగ్నల్ సరిగ్గా లేక కట్ చేస్తాను, ఇప్పుడు నేను బయటకు వస్తున్నాను, బయటికి వెళ్ళాను, ఏం మాట్లాడలా. నీకు నేను ఎలా తెలుసు? అవునా నువ్వు నా షో చూస్తూ ఉంటాడు, థ్యాంక్ యూ, ఎప్పుడైనా షో రాగవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మరి టికెట్స్ నువ్వే కొనుక్కొని రావాలి, ఒకటి 199 ఉంటుంది. లోపలికి వచ్చి కూర్చున్నాను. నేను కూర్చున్నానా, యూ ఫ్రెండ్స్ విత్ హర్? విత్ హూమ్? ఎర్రి పొగరు కదా నేను, ఇందాకే కదా హాయ్ రష్మి అని మాట్లాడు. నేను పెద్ద సైంటిస్ట్ గారు విత్ హూమ్? Rashmi. Yeah, Rashmi, yeah, we are friends. Friends, na? Friends with benefits. అంటే ఏమవుద్ది? చెల్లు అట్లేం లేదు, బట్ we are just chatting just like that. అది ఎలాంటిది తెలుసా? నాకు తెలీదు, నాకు అసలు తెలీదు. ఈ అమ్మాయికి తెలీదు. వీళ్ళిద్దరు కలిసి స్కూల్కి వెళ్ళలేదు, కాలేజ్కి వెళ్ళలేదు, ఎప్పుడు కలుసుకోలేదు, ఫ్రెండ్స్ కాదు. నాకే వారం క్రితం తెలుసు. అది ముగ్గురిని చీట్ చేసింది. అయ్యో మంచిది అనుకున్నానే నేను, ముగ్గురిని చీట్ చేసింది. అలాంటి దాంతో నువ్వు ఫ్రెండ్షిప్పా? ఎలా తెలుసు నీకు? సేమ్ యూ కెన్ జడ్జ్ యువర్ క్యారెక్టర్ బై వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ యూ హ్యావ్ అన్. నీ వల్ల నాకు ఫ్రెండ్స్ కూడా లేరు, నా ఫ్రెండ్స్ అందరూ ఏర్పొక్కులు. షిట్ మ్యాన్, ఎలా దొరుకు. ఇప్పుడు నేను వాళ్ళిద్దరు, మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాదు కదా, ఎందుకు అలా తిడుతున్నావు పాపం? ఎప్పుడైనా నీ గర్ల్ ఫ్రెండ్ కానీ నీ భార్య కానీ కీపా వే కీపును కూడా కీప్ అనకూడదు కదా నాయన, కీప్ అంట. వల్గర్ లాంగ్వేజ్, డోంట్ యూజ్ సచ్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గర్ల్స్, ఓకే? వాట్ ఇస్ దిస్ యా? ఏంటది? అది జోకు, మీరు బయటికి చెప్పొచ్చు, పిత్తిలాగా మెల్లగా మాట్లాడుతున్నారు. అలా వేయకండి, సైలెంట్ చాలా భయంకరం. ఎనీవే, అసలు ఎందుకు తిడుతున్నావు అమ్మాయిని బాబు? నీ గర్ల్ ఫ్రెండ్ కానీ, నీ వైఫ్ కానీ, నీ గర్ల్ కానీ ఎవరైనా అమ్మాయిని తిడుతున్నప్పుడు నువ్వు కూడా కాస్త అవును తెలుసు దాని గురించి, దానికి చేతబడి చేసి చంపేద్దావా, దా కూర్చో, దాన్ని మట్టుందా నీ దగ్గర, ఇలాగ నువ్వు ప్రొసీడ్ అవ్వాలి తప్ప
బెగ్గలాగా హాఫ్ ఇన్ఫర్మేషన్తో నోట్లో చీపురు కట్టు ఉంది బ్రో, అది మొత్తం వెళ్ళిపోద్దు నువ్వు. ఆ ఎక్స్ప్రెషన్ నాకు అర్థమైపోయింది. పాపం అనగానే చీపురు కట్టు పడేసింది బ్రో. అమ్మాయిలు కొట్టరు. ద మోర్ దే లవ్ ద మోర్ దే టార్చర్ వితౌట్ హిట్టింగ్ యూ. అంటే ఇట్లా నువ్వు అలా నిద్రపోలేవు ఇలా ప్రశాంతంగా. అర్థమైందా? చాలామంది అబ్బాయిలు సింగిల్గా ఉన్నప్పుడు కొట్టుకొని నిద్రపోతారు హాయిగా. ఆ నిద్ర నీకు మిస్ అవుద్ది, అది ఇంకెప్పటికీ రాదు. అందుకే చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి అమ్మాయిల్ని, నాజూగ్గా సుకుమారంగా. పాపం ఎందుకని తిడతావు అన్నాను బ్రో. దా 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 దాని ఓపెన్ నా కళ్ళ ముందు దాని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది. ఫస్ట్ 7 ఫొటోస్ లైక్ చేశాను నేను. 7 ఫొటోస్లో కూడా ఒక 2 ఫొటోస్ చాలా బాగుంటాయి. ఓకే, అది తప్పు కాదు బ్రో. నన్ను ఇచ్చుకుంటున్నా ఏంటి? నన్ను ఇచ్చుకొని సిగ్గుపడతాడు ఏంటండి రా? నాలా ఏముందా బాబు? దానికైనా 200 ఇచ్చింది. అమ్మయ్య 200 సరిపోయినా రా బాబు అనుకుంటున్నాడు. సారీ. ఎనీవే 2 ఫొటోస్ అలా ఉన్నాయి. చూసావా దీని హ్యాండ్ చూసావా అని చెప్పి చూపించింది. చూపిస్తే ఇక్కడ ఏదో బరికేసినట్టుంది బ్రో. ఎక్కడో బరికేసినట్టుంది పెట్టింది. ఇక్కడ ఏదో ఇప్పుడు మనం ఏదన్నా నేమ్ రాసి దాన్ని కొట్టేస్తాం చూసావా, కొట్టేసిన తర్వాత అరే కొట్టదు మన దగ్గర ఎరేజర్ ఉందని చెప్పి ఎలా అంటే పేజ్ చినిగిపోద్దు చూసావా, అలా ఉంది బ్రో అక్కడ. చూసావా చూశాను. ఐ థింక్ ఇట్స్ మోల్. మోలేంట్రా మోల్? మోలేంట్రా మోల్? టాటూ తీయించుకుంది దా 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 అని చెప్పి వెనక. ఎందుకంత కిందకి వెళ్తావు? నేనే వెళ్ళలేదు. అక్కడ టాటూ ఉంది. ఎందుకు తీస్తుంది అంటావు? మేబీ స్పెల్లింగ్ మిస్టేక్. ఐ లవ్ గ్యాస్ లైటింగ్ మ్యాన్. రేజ్ బెడ్ చేయడం నాకు చాలా ఇష్టం. జస్ట్ టెస్ట్ ద వాటర్స్ అనమాట. ఎక్కడికి వెళ్ళిద్ది అంతే. ఎవరైనా ఒక అమ్మాయి చెరిపేసుకుంది అంటే వాడిని వదిలేసినట్టు. అర్థమైందా? ఏమో వాడే వదిలేసి సరే ఇది వదిలే అని చెప్పి కామెంట్స్లోకి వెళ్తున్నా బ్రో. అమ్మాయి కామెంట్స్లోకి ఒకడెవడో కెన్ వి బీ టుగెదర్ లైక్ బిఫోర్ అన్నాడు. కింద ఈ సింబల్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? నాకేం తెలుసు మాట. బాగున్నాయి కదా అని చెప్పి 2 జూమ్ చేసి 2 లైకులు కొట్టాను అంతే. నేను అంత మించి చేసింది ఏమీ లేదు. నేను కామెంట్స్ చూడలేదు, నేను కిందకి వెళ్ళలేదు. అదే నేనేం తప్పు చేశాను బ్రో? వాట్ డిడ్ ఐ డూ? బాగా గుర్తుపెట్టేసుకున్నాడు. సరే ఇప్పుడు నేను తీర్చుకుంటా అని చెప్పి పగ ప్రతీకారం. గుర్తుంది మీకైతే. తను 3 అడగట్లే నేను. ఈవెన్ దో ఐఎమ్ క్యూరియస్, అది కూడా తెలిసింది. చెప్తాను, నువ్వు బాధపడకు, నువ్వు కూడా బాధపడకు, చెప్తాను అందరికీ. ఆ అమ్మాయి ఏం చేసినా ఒకసారి లవ్ చేసి ఉంటుంది, అంతేగాని ఒకడు ఉన్నప్పుడు ఇంకోటితో మెసేజ్ చేయదన్నమాట అన్నమాట. నేను పేరు కూడా రివీల్ చేయలేదు. డ్రమ్ము కూడా కాదు, మిక్సీ విత్ విజిల్స్. ఏం దొరకదు, మొత్తం ఇలాగ నుజ్జైపోయి గుజ్జైపోయి దాన్ని మళ్ళీ కాదు ఇది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందా నీకు? చూడండి ఏమండి, ఆల్రెడీ 2 వేసినట్టుందా?
విమెన్ ఆర్ వెరీ డేంజరస్ యూనో. అక్కడ ఉన్నప్పుడే ఇంకొకరితో చాట్ చెయ్యొద్దు అన్న. నాకేంట రేష్మి కనిపిస్తే హిందీ అలా చేసి ఉండదు అంటే నో, నాకు కూర్చుని పోయింది. అప్పుడు కొద్దిసేపు సైలెన్స్ బ్రో. నాకు ఆలోచించడం కాదు, అమ్మాయిలు ఎప్పుడు ఆలోచించరు. లేదు 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 లేదు, కూర్చుండిపోయింది. నాకు వెన్నులో ఇక్కడ జిగ్ 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 జిగ్మంటుంది బ్రో, జిర్రమంటుంది బ్రో నాకు. ఇది ఎలాంటి భయం అంటే, నువ్వు హోంవర్క్ చేయనప్పుడు మ్యాథ్స్ టీచర్ ఎవడో నీ పక్కన ఆల్రెడీ ఇద్దరు పూకు చింపేసి ఉంటాడు చూసా, అర్థమైందా? కొడుతూ ఉంటాడు. కరెక్ట్ విక్రమార్కుడు సినిమాలో చూపిస్తాడు అది. అదే జల్లు వితౌట్ నోట మాట లేదు. అప్పుడు ఒక పెద్ద, ఇప్పుడు హీరోషీమా, నాగసాకి మీద ఫ్యాట్ బాయ్, ఇంకోటి ఏంటి లిటిల్ బాయ్ ఫ్యాట్ మ్యానా, అంతేనా? ఏంటి ఐఏఎస్ 1945. ఓ మై గాడ్, చనిపోయిన వారి పేర్లేమి? వచ్చి స్టాండప్ కూడా డౌట్ వచ్చింది నాకు. వానైపోయాం. ఎనీవే, అవి పెద్ద బాంబు. కొంచెం కొట్టగానే ఎవరికైనా ఎర్రగా అవుతాయి, కొట్టకుండా ఎర్రగా అయిపోతుంది విత్ ఇయర్స్. సింగిల్ కదా నువ్వు, కష్టం. ఎనీవే, నీళ్ళు టప్ 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 కాచేస్తుంది. నీకు అనుమానం ఉన్నప్పుడు ఆ రోజే అడగాలి కదా, పెట్టింది ఎవరు, తీసుకొచ్చింది ఎవరు, సగం చెప్పి చిర్రోల్టోకి ఎందుకు తీసుకెళ్ళావు నువ్వు, మొత్తం చెప్పి చిర్రోల్టోకి తీసుకెళ్ళి ఉంటే పోయేది కదా, సగమే ఎందుకు చెప్పావు నువ్వు. గొడవ స్టార్ట్ చేశాను నేను. బ్రో, ఎప్పుడైనా అబ్బాయి తప్పు లేనప్పుడు ఎలా ఉంటాం మనం? ఐఎమ్ నాట్ స్వామి, ఐఎమ్ టైగర్. అస్సలు నువ్వు ఎందుకని ఆడు మెసేజ్ చేస్తే మట్ట నాకేది చెప్పావు, అసలు చెప్పకుండా పోయేది. లక్కాయ చుర్రోల్డ్ నోట్లోకి వెళ్ళట్లేదు లోపలికి. ఐ హేట్ ఇట్. ద ఫక్ ఇస్ దిస్? పైగా ఆమెను ఎందుకు తిడుతున్నాం? పెద్ద ఫిలాంథ్రపిస్ట్ లాగా. ఫిలాంథ్రపిస్ట్ అంటే బూత్ కాదు. సో షార్టా? షార్టా? ఇవేంటి వెళ్ళిపోవాలి ఎక్కడికైనా? వినవా? నీలాంటోడే అంట. బార్బిల్ కదా నీ పేరు? మొత్తం సినిమా చూడకుండా క్లైమాక్స్ ఏమని చెప్పాలి ఆవిడ రాసుకుంది. మొన్న ఒక అమ్మాయి బ్రో సినిమా ఎలా ఉందని అడిగా, బార్బిల్ అని బాగుందన్నాడు అని వచ్చాను. చూసిన తర్వాత ఫోన్ చేశా, ఎలా ఉందంటే నాకు నచ్చలేదు అంది. మరి బార్బిల్ గాడు ఏం చేశాడు బొంగు? బార్బిల్ అంటే ఎవరంటున్నారు మీరు? నాకు తెలీదు. రివ్యూర్, ఎడిటర్, బీప్ హియర్. అయినా మనోడు ఏం చేయలేదు, మనోడి మీద చాలా కేసులు వేస్తున్నారు. మనోడు దాని మీద బిజీగా ఉంటాడు. నా ఎనీవే, అయినా ఆమెని ఎంత నాన్సెన్స్ బుల్షిట్ అని నేను ఆమె స్టార్ట్ చేశాను. నాకు ఏడుపు రావట్లేదు కానీ నవ్వు వస్తుంది. అంటే నేను ఆర్గ్యుమెంట్ విన్ అయిపోతానట్టు ఫీలింగ్. అవదు కదా, నేను ఏడుపుకుని కదా. అసలు నీకు అనుమానం ఉంది, నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళి తీసుకెళ్తా అన్నా, ఇంటికి తీసుకొస్తా అన్నాను కదా. నేను వెళ్ళిపోను అయితే బయటికి. నీకు అలా ఎందుకు అర్థమైంది?
ఓకే, ఏం తీసుకోవట్లేదు బ్రో, కట్టు బట్టలతో అలా వెళ్ళిపోతుంది. ఒక అమ్మాయి వెళ్ళిపోతున్నప్పుడు వచ్చుద్దులే అని అనుకోవడం పిచ్చి పూకత్తు. పంటేసుకొని ఇంటేసుకొని నువ్వు తెగేయాలి తప్ప ఆడగలదు మాట ఎక్కడ కాదు అనుకోవడం చాలా చాలా తప్పు. ఆ ఇంటెలిజెన్స్ అయితే నాకుంది. ప్లీజ్ నా తప్పు లేదు ఆయన, ఐఎమ్ సారీ జస్ట్ సారీ చెప్తే పోదు కదా. నా తప్పు లేదు అంటే నా నిజంగా తప్పలేదు కదా బ్రో. ఇన్ఫ్యాక్ట్ నేను డీసెంట్గా ఎవడ పృథ్వీరాజ్ అని కూడా అడగలేదు. వాట్ ఏ మెసేజ్, నేను ఎందుకు అడగాలి? షీ వాంట్స్ టు టెల్, షీల్ టెల్. అడిగితే కొత్త యాంగిల్ ఓపెన్ అయింది నాకు. నువ్వు అడుగుతావని రోల్తో తీసుకెళ్ళాను. అదే నువ్వు వెళ్ళిపోతుంటే అడిగా, ఐమ్ సారీ ప్లీజ్ లెట్స్ సిట్ అండ్ టాక్. నో టాకింగ్. నువ్వు నన్ను ఆ అమ్మాయిలా పోలుస్తున్నావు. అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు బ్రో. వీళ్ళిద్దరే చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో పెరిగినట్టు మాట్లాడుద్ది. అయి ఉండొచ్చు అంటావా? అవన్నీ ఏ ఫొటోస్ అయ్యి ఉండొచ్చు అంటావా? దొంగ పేలో నువ్వు రాత్రిపూట ఇంకా అదే పని మీద అంటే నువ్వు కిందకి వెళ్ళింది. నువ్వైతే ఇలా తిప్పి కూడా చూస్తావు ఫోన్ వెనకాల ఇంకేమైనా ఉన్నాయా. దొంగ నువ్వు విల్ సిట్ అండ్ టాక్. అప్పుడు ఇంకా ఫుల్ ఏడుస్తుంది. ఐ డోంట్ నో వాట్ టు డూ. చిరువల్టే వెళ్దామా? వెళ్దాం పద బ్రో. అబ్బాయిలకి ఏదైతే ఊహించుకుంటారో అది జరిగిందనుకో గుద్దలకు వచ్చేది బ్రో గుండె. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అందమైన అమ్మాయిని చూసి ఆహా ఈ అమ్మాయిని వేస్తే భలే ఉంటుంది అనుకున్నాడు ఒక మనసులో. అది నిజంగా వచ్చి పద వేసుకుందాం అన్నాడు. వీడికి ఉచ్చ పడిపోద్ది, వీడికి మెంటలు వచ్చేస్తుంది. దెయ్యం అనుకోవడం కాదు, నీకేదో అయిపోద్దా, ఇదేదో పెద్ద స్కామ్ అనుకుంటావు నువ్వు. వీడు వెనక పడాలి, దెబ్బలు తినాలి, దొర్లేయాలి, దుండ్రేయాలి, అవసరమైతే అప్పుడు దక్కితే వీడు ఆనందంగా ఏదో 2-3 నిమిషాల్లో ఏదో కానీ. అలా కాకుండా ఇన్స్టెంట్గా వెళ్దాం అనగానే నాకు కూడా ఇక్కడ కొడితే పర్లేదు బ్రో. నన్ను ఇప్పుడు చుర్రోల్టోలో కొట్టడం బ్యాడ్. అసలు జనాలు గుర్తుపడుతున్నారు మనల్ని. నేనే ఇరుకుపోయానా అని చెప్పి ఓకే వెళ్దాం, కాదు మంచి డ్రెస్ వేసుకో, ఇలాగే వెళ్దాం, ఏం కాదు ఓకే. బాగాలేదా? చాలా బాగున్నావు. అమ్మాయిలకి ఎక్కడ రొమాన్స్ చేయాలో అక్కడ చేయాలి. నువ్వు గిల్లేసి రొమాన్స్ చేస్తానంటే దెంగదు. దిస్ ఈజ్ యూ అందే. వాడా మాయ్ నన్ను ఇలా చూసి కూడా నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావు అంటే యు ఆర్ ఎ పర్వర్ట్ బ్రో. నేనేదో కొంచెం పొగిడితే పడిపోతారేమో. చండాలంగా ఆయిల్ ఫేస్తో బాగాలేదు టు బి ఫ్రాంక్. ఓకే, అయినా సరే నేను కొంచెం బాగున్నావు అని చెప్తే అది తప్పైపోయింది. పద వెళ్దాం, అలా కూడా పద వెళ్దాం. ఎక్కాం, కార్ వేసుకుని వెళ్దాం, మంచి మ్యూజిక్ ఉంటుంది, మంచి మ్యూజిక్ పెట్టాను. యు నో వాట్, ఇలా తోలే బండ్లో తీసుకొని నాకు దూకేయాలని ఉంది. నార్మల్గా బాగానే ఉంటావు కదే, సడన్గా సైకో అయిపోయావేంటి? అప్పటికే డోర్ ఇలా ఓపెన్ చేసింది, నేను వెంటనే లాగేసి అలాగే పట్టుకున్నాను. పడిపోతుంది నాకు. చిరుల దగ్గర ఆగాను, తన్మని డోర్ తీసి లోపలికి వెళ్ళిపోయింది. నేను పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి అలా వెళ్ళి కూర్చున్నా. ఏంటి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? సిట్
సడన్గా మారిపోయింది టోను. ఓ నైస్. ఇందాక అన్నట్టు నీకుంది నీకు గట్టిగా ఉంది, అది సీట్ కాదు, దాని కింద మేకుంది, కూర్చో అన్నట్టుంది ఫేస్. బర్రమని లాగి చైర్, డీసెన్సీ లేదు నాకు. కూర్చొని చిన్న భాష కదా ఏంటిది, నరసింహ స్టైల్లో పక్కన ఇలా కాళ్ళ మీద కాలు వేసుకుని ఇలా కూర్చొని ఇలా అన్నాను. నీకు ఫస్ట్ నుంచే నాతో ఉండడం లేదు కదా బ్రో, ఇన్ని రోజులు ఎందుకు టైం వేస్ట్ చేస్తాను బ్రో. అప్పుడు నేను అలా మాట్లాడితే చెప్పి వెళ్ళిపోద్ది నోట్లోకి. మనం ఏమీ లేకుండా గొడవ పడుతున్నాం, అర్థమైందా? మన ఇద్దరి మధ్య ఏమీ లేదు. నీ దగ్గర ఏమన్నా నేను తీసుకొని వెళ్ళిపోయానా, దొంగతనం చేశానా? లేదే. మీ డాడీని మమ్మీని తిట్టానా? అఫ్ కోర్స్ పెథటిక్ పీపుల్. తిట్టానా? లేదే. పోనీ నీ డ్రెస్ ఏమన్నా నేను ఇస్త్రీ చేస్తూ కాల్చానా? మరి ఎందుకు గొడవ పడుతున్నాం మనం? పొగడలేదా? మొట్టకాయ నువ్వు అసలు ఫస్ట్ వచ్చి వినలేదు. పొగడలేదు అన్నాడు. ఇందాక పొగిడేది నేను, పైజమాల్లో బాగుందని చెప్పాను నేను ఎక్కడ పొగిడాను బ్రో? స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, చెయ్యి ఎవడు చూస్తాడు ఆయన అక్కడ. అబ్బాయిలందరికీ తెలియని విషయం అంటే తెలుసా, మనం ఎవరిని ఫాలో అవుతున్నాం, ఎవరిని లైక్ చేస్తున్నాం, ఎవరి దగ్గర కామెంట్ చేస్తున్నాం అనే చిట్టా అంతా నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర, మీ వైఫ్ దగ్గర ఉంటుంది. ఎప్పుడది బయటికి రాదు. అది బయటకు వచ్చిందే అనుకో, నీ జీవితం సంకనాకిపోయినట్టు అనమాట. అంతే. అసలు ఎందుకని గొడవ పడుతున్నాం? మన ఇద్దరం మధ్య ఏం జరగలేదు కదా. ఇట్స్ ఆల్ బుల్షిట్. కాంప్రమైజ్. చిరువాళ్ళు ఎందుకు వచ్చాం? జనాలు ఉంటారు అంటే ఫిజికల్ ఇంటిమసీ చూపించి నువ్వు ఏం చేయలేవు. ఆ అమ్మాయి మాత్రం స్టోన్ లాగా ఉంది. ఇలాగా నేను దగ్గరికి వస్తుంటే ఆపట్లేదు కూడా. జనాలు అందరు నన్ను చూస్తున్నారు. ఎక్కడ వీధి కుక్కలా మూతులు నాకు కూడా బాగోదు చెప్పి నేను కూడా కూర్చున్నాను. ఇఫ్ యూ వాంట్ బ్రేకప్ వీ క్యాన్. ఆఫర్ ఇచ్చినట్టు రష్మి ఎలాంటిదో చెప్పింది. అది తెలిగిపోయింటే అసలు అది కాదు పాయింట్. అసలు నువ్వు రష్మితో ఎందుకు మాట్లాడావు? అఫ్ కోర్స్ 7 likes ఎందుకు చేస్తాం, కానీ నేను అప్పుడు నిజం చెప్పేశాను. నేను ఒప్పుకుంటా, నువ్వు పృథ్వీతో మెసేజ్ చేసి మాట్లాడావు కాబట్టి నేను అలా రష్మితో మాట్లాడాను. అసలు నాకు అమ్మాయికి ఏం సంబంధం లేదు. అయితే హే సిస్ అని పెట్టు అంది. అదియా ఏంటది? అది ఏ నా కొడుకు చూస్తూ అలాంటి సిస్ నేను అనలేను బ్రో. పెట్టు చెల్లి అని పిలువు అంది. చెల్ల మై బాగుంది బ్రో. నెక్స్ట్ మా డాడీకి ఫోన్ చేసి నీకు ఇంకో కూతురు ఉందని చెప్పాను. వెంటనే బాగా ఎత్తనండి అన్న. ఏటివా నువ్వు ఎలా తయారా? సరే అని చెప్పి హే సారీ సిస్ అంటే హే డోంట్ కాల్ మీ సిస్ ఓకే అంతది. అబ్బా యాక్చువల్లీ ముందు నేను కొంచెం చాట్ చేశాను. ఈ గొడవ గ్యాప్లో ఏం చేశాను అంటే అది డిలీట్ చేశాను. ఐ సెడ్ నీ నడుము బాగుంది.
అలా చూడకు నిజంగా బాగుంది. నాకు తెలుసు నువ్వు ఎరుపుకు అని. జస్ట్ నువ్వు ఎలాంటి వాడో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. నడుము బాగుంది, తప్పే ఉంది, కనిపించింది, చూశాను, అలా ఏదో అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది. అది చూస్తే పూజ నేను మనం తీసాను. తీసేసి హాయ్ ఇస్తుంటే ఏంటి ఏం మాట్లాడలేదా నువ్వు? ఇప్పుడే మాట్లాడుతున్నాను. మరి ఫోన్ ఎలా చేసుకున్నారు? అంటే నేను డైరెక్ట్గా ఫోన్ చేస్తే అమ్మాయి ఫోన్ ఎత్తింది. ప్రపంచంలో ఏ అమ్మాయి అలా చేస్తుందా బ్రో? ఎవరైనా అబ్బాయిలే ఎత్తరు. ఈ పుగ్గడు ఎవడో బాబు కట్ చేస్తాడు. ఎంత ఫ్రెండ్ అయినా సరే వాట్సాప్లో కాల్ చేయి, నార్మల్ కాల్ చేయి, ఇన్స్టాగ్రామ్లో ఎవడు చేస్తాడు. ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద, ఏం మాట్లాడుకోలేదా మీరు? నిజంగా ఏం మాట్లాడుకోలేదు అయితే ఫోన్ చేయండి. ఫోన్ చేశాను, స్పీకర్లో పెట్టు. ఇదంతా చూస్తుంటే బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోవడం బెస్ట్. ఎలాగ తప్పించుకోవాలి ఇక్కడి నుంచి? చెప్పండి ఏం చెప్పండి. ఎలాగా వాట్ షుడ్ ఐ డూ? నా మొహం అలాగ ఉంచదు. నన్ను అనుమానిస్తున్నావు అంటే నిన్నే అనుమానిస్తున్నాను. ఎందుకంటే ఈఎంఐని పడేసినప్పుడు ఈఎంఐతో ఏం చాట్ చేస్తానో ఈఎంఐకి తెలుసు కదా. బాగుంటుంది కదా. ఇలా ఎక్కడైనా పడే వాటర్లోనే గీటర్లోనే. ఒక యాప్ ఉండాలి బ్రో, సోషల్ మీడియా యాప్. అది ఎలా అంటే ఇలా షేక్ అయ్యి ఇలా అవ్వగానే ఏ లెటర్స్తో మనం చాట్ చేసామో అంత జంబులు అయిపోవాలి బ్రో. రే ఎవరైనా ఆంట్రప్రెన్యూర్స్ ఉంటే సోషల్ మీడియా యాప్ చెప్తా. ఇన్స్టాగ్రామ్లో డూ నో విగ్రస్గా షేక్ చేస్తే డూ యూ హ్యావ్ ఎనీ ట్రబుల్ అని వస్తుంది. తెలీదా? అవునా? ఎంతమంది ట్రై చేశారు? ఎందుకు ట్రై చేశారు చెప్పండి రా. ఎందుకు షేక్ అయిందిరా మీ చేతుల్లో ఫోన్? ఇంకో లేదు. ఎనీవే సో అలా షేక్ అయింది అనుకో, యాప్ డిలీట్ అవ్వకూడదు. యాప్ డిలీట్ అయితే దొరికిపోతావు కదా. ఏవో ఉండాలి, జంబులు అయిపోవాలి ఫుల్. నీకు అర్థమైందా? అది మళ్ళీ ఇలా అనాలి అన్నా రాకూడదు. పాస్వర్డ్ ఉండాలి. ప్లీజ్ చేయండి. ఫోన్ చేయమంది, చేసా. హాయ్ అమ్మ, వెన్ ఈస్ యూర్ నెక్స్ట్ షో? ఐ థింక్ యూ సెడ్ ఆన్ 18th రైట్? హౌ ఐ సెడ్? నోట్లో కొడదు మొడ్డు. హౌ ఐ సెడ్? ఐ చాటెడ్. దట్స్ హౌ షీ నో. ఓ షిట్ మ్యాన్, షిట్ ఇన్ మై ఫేస్. ఎలా ఇలా ఫోన్ ఇలా పట్టుకుంది బ్రో, ఫోన్ ఇలా పట్టుకుంది బ్రో. పట్టుకో, చేయబెట్టు కింద. ఫోన్ ఇలా పట్టుకుంది, ఇలా వదిలేసింది, కింద పడిపోయింది. ఎనీవే వెంటనే నేను ఫోన్ తీసుకొని ఏంటి ఇలా చేసి చూడు, నువ్వు నా హృదయాన్ని కూడా అలాగే చేసావు. నాకు ఇప్పుడు ఈ కథ మొత్తం విన్న తర్వాత 2 తెలుసుకోవాలన్నాను బ్రో. నెంబర్ 1, పృథ్వీరాజ్ గారు ఏం మాట్లాడాడు? నా ఫోన్ ఓపెన్ చెయ్యి, చాట్ చెయ్యి అన్నంత ఈజీగా నేను అనలేకపోతున్నాను ఏంటి? నాకు అప్పుడు అప్పుడు గుర్తు కూడా రాలేదు బ్రో. అంటే షుడ్ లెర్న్ సంథింగ్. అంటే ఐ డోంట్ నో, ఐఎమ్ వెరీ వీక్ అట్ బిల్డింగ్ రిలేషన్షిప్స్. యా ఎనీవే, ఒకటి పృథ్వీరాజ్ గారు ఏం మాట్లాడాడు, ఏముంది వీళ్ళిద్దరి మధ్య. నెంబర్ 2, రష్మి 3వ అకౌంటెంట్. ఈ 2 నన్ను ఇక్కడ నేనంతా ఎరుపుగా బిహేవ్ చేశాను అనే దానికన్నా
అవి రెండు తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ నాకు ఎక్కువ ఉంది. ఏంటది? ఇప్పుడు నేను రష్మి అనగానే చుర్రోల్తో మ్యారేజ్ వచ్చి కొడతాడు నేను. ఎందుకంటే వాడు దూరం నుంచి వస్తాడు, సెల్ కింద పడిపోవడం, నేను కింద తీయడం, ఏదో కాళ్ళు పట్టుకునే సీన్ లాగా ఉంది అది. జస్ట్ నేను నెక్స్ట్ యాడ్ అవడమే ఇక్కడ అని. సో ధైర్యం చేశాను. పృథ్వీరాజ్ గారితో ఏదో నీకుంది కాబట్టే నువ్వు ఇవన్నీ తీసుకొస్తున్నావు అన్న. How's that? On your face. మీకు అందరికి తెలుసా? మీరు కూడా చుర్రోల్టోళ్ళంటే బిహేవ్ చేస్తారేంటి? అప్పుడు నేనేమన్నాను, ఓకే ఫైన్, ఇప్పుడు ఏంటి నన్ను వదిలేస్తావా? నువ్వు ఎప్పుడో నన్ను వదిలేస్తావు, నీకు ఆ విషయం అర్థం కావట్లేదు. పద్దానికి డైలాగ్ లాగా వస్తున్నారు బాబు దీనికి. సరే ఇప్పుడు మనం విడిపోతే వాట్ యు డూ? పృథ్వీరాజ్ గారితో మళ్ళీ చాటింగ్ చేస్తాం అంతేనా అన్న? అంతే కదా? సో షీ ఓపెన్ ద చాట్. ఎస్ ఎస్ నీకు ఒకసారి పృథ్వీరాజ్ కదా చూడు, హ్యాపీ బర్త్డే అని ఉంది బ్రో దాంట్లో. హ్యాపీ బర్త్డే అని ఉంది బ్రో దాంట్లో. అదొదిలే బ్రో, రిపూకను కదా నేను. ఏ రోజు ఏ వారం వే ఉండవు, రీల్స్ మీద రీల్స్ బాగుంది, సూపర్ ఉంది. రాజశేఖర్ తన గోటీల బ్యాటరీ ఎంతో బాగా జరుగుతుంది. రామ్ చరణ్ మన తమ్ముడు తేజ్ చరణ్ పల్లిపట్టి వ్యాపారం ఎంతో ఘనంగా జరుగుతుంది. చిరంజీవి ఏంటి సంబంధం? ఈ ఎర్రిపూకు రీల్స్ చూడటమే తప్ప పృథ్వీరాజ్ గారిని చంపేద్దాం. హ్యాపీ బర్త్డే అని అది ఇంకా ఎరుపుగత్తంగా ఉంటుంది. అప్పుడు ఆడేం చెప్పాడు హ్యాపీ బర్త్డే, నేను చెప్పానంటాడు. అయినా నాకెందుకు తెలియదు నీ బర్త్డే జూలై 13th, అది జూలై 12th. మౌనం ఎన్నో సమాధానాలు చెప్తుంది. అవి మౌనం మీ మౌనం. I'm helpless. Okay. I was cornered with my own sins, with my own mistakes. Yeah. Realization. That's how we ended up on a bitter note. Yeah. ఆ తర్వాత రష్మి తగులుకున్నాను నేను. సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇదంతా ఏం జరగలేదు. బట్ ఇది నా క్లోజ్ ఫ్రెండ్ స్టోరీ. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ పేర్లు మార్చడం జరిగింది, బట్ వాడు మాత్రం ఆ హిట్ తర్వాత వాడు కోలుకోలేకపోయాడు. ఇప్పటికీ ప్రేమిస్తే భరత్లో అంటే సైకలాజికల్గా అలా అయ్యాడు. ఫిజికల్గా బాగానే ఉంటాడు. ఇప్పటికీ ఎవ్రీ ఫకింగ్ టైం నేను ఆడిని కలిసినప్పుడు కల్లా నా ఫోన్ తీసుకొని ఆ అమ్మాయి కొంచెం చూస్తూ ఉంటాడు.
ఇది బ్లాక్ చేస్తుంది. ఇద్దరు కలిసి ఉన్నారు కదా, లివ్ ఇన్ రిలేషన్షిప్ కదా. ఈ పూగ్గడి ఫేక్ అకౌంట్స్ కూడా తెలుసు. ఆ అమ్మాయి ఎలాంటి ప్రైవసీ మెయింటైన్ చేస్తుందంటే ఏదన్నా ఎర్రిపూకి అకౌంట్, ఇప్పుడు ఐఆమ్ గర్ల్ అనే అకౌంట్ అర్థమైందా, సించాన్ అకౌంట్స్ అర్థమైందా, మహేష్ బాబు అకౌంట్స్ ఇలాంటివి యాక్సెప్ట్ చేయదు. తెలిస్తేనే లోపలికి వస్తుంది, తెలియకపోతే నువ్వు మెసేజ్ కూడా చేయలేవు. అటువంటి పటిష్టమైన సలార్లో ఉండే గోడలు ఉన్నాయన్నమాట ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి. పూగ్గాడు నన్ను అప్పుడప్పుడు అర్ధరాత్రి పూట ఫోన్ చేసి ఇవాళ ఏమైనా స్టోరీ ఏమైనా పెట్టిందా అని అడుగుతున్నాను. ఎర్రి పూక, నా స్టోరీ నేను పెట్టుకోవడానికే నాకు టైం లేదు. బోర్ కొడుతుందా నీకు? వాడెవడో తెలుసుకోవాలని ఉందా? ఏను వాడికి లైఫ్ ఇస్తావా? గర్ల్స్ అంతే కొంతమంది. పాపం వాడి తప్పే ఉంది చెప్పు, నిజానికి లేదు కదా. మొన్న ఒక లవ్ స్టోరీ చెప్పాను. ఒక అమ్మాయి ఏడ్ చేస్తుంది. కనెక్ట్ అయింది బాగా. తను ఫ్రెండే కదా నీకు? అవును. నువ్వెందుకు ఆపలేదు? ఇదంతా జరుగుతుంటే నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇలాంటి, వాళ్ళు గొడవ పడుతూ ఉంటే నేను ఎందుకు వెళ్ళి మధ్యలో ఆపాలి? అంతే కదా. ఇన్ఫ్యాక్ట్ నేనైతే నాకు దెంగులు పడతాయి. సో yeah guys, that's my set. You've been wonderful audience. Thanks for coming.